సంఖ్యాకాండం 13:29 చదువుతున్నాడు చూడండి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో. అమోరీయులు ఏ దేశంలో నివసిస్తున్నారు? అందరూ పెద్దగా చెప్పాలి. కొండ దేశం. ఈ మాట కొరకు అమోరీయుల గురించి మనం నేర్చుకోవాలంటే ఈ మాట మనకు అర్థం కావాలి. అమోరీయులు ఎవరయ్యా అంటే కొండలు కలిగిన ప్రాంతాలలో నివసించేవారు. కొండ అనేది దేన్ని సూచిస్తుంది? దీని చుట్టూ నేను చెప్పే పాయింట్ అల్లుకొని ఉంటుంది. కొండ అనేది దేన్ని సూచిస్తుందంటే హెచ్చించుకునే మనస్సు, అతిశయపు హృదయం, గర్వం. పాస్టర్ గారండి, కొండ అంటే కృప కదండి అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ధర్మ సందేహమే. ఎందుకంటే దావీదు గారు అన్నారు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించయ్యా. స్తోత్రం చెప్పండి. దావీదు కూడా కొండల మీద ఆశ పెట్టుకున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమని అంటున్నాడు. మళ్ళీ అదే దావీదు ఏమన్నాడు తెలుసా? కలవరపడినే కొండల వైపు నా కన్నులు ఎత్తుతానా అన్నాడే లేదా? ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కించమంది ఆయనే. నేను కొండల మీద నా కన్నులు ఎత్తుతానా? లేదు ప్రభువా, నీవే నా కొండవి, నా బండవి, నన్ను వెంబడించే వాడివి అంటున్నాడు. ఈ కొండకు ఆ కొండకు తేడా ఏంటి? దేవుడు నిన్ను దీవించితే, దేవుడు నిన్ను దీవించాలని అనుకుంటే, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందాలనుకుంటే చెప్పండి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించమని మనం కోరుకోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది దేవుని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ద్వారా హెచ్చించబడకుండా మనుషుల ద్వారా, ధనము ద్వారా, ఉద్యోగం ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా, ఏదో పనికి మాలిన పనుల ద్వారా, లోకానుసారమైన విషయాల ద్వారా ఎవరైతే ఎదగాలి అని అనుకుంటారో చెప్పండి, అది అమోరీయుల ఆత్మ. ఎవరి ఆత్మ చెప్పండి? ఈ కొండలకి ఏమంటే దావీదు ఎక్కాలనుకున్న ఎత్తైన కొండకి చాలా తేడా ఉంది. దావీదు ఎక్కాలనుకున్న కొండ చెప్పండి, దేవుని సహాయముతో ఎక్కిన కొండ. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎక్కాలనుకున్న ఎత్తైన కొండని ఎక్కించింది ఎవరయ్యా అంటే దేవుడు. కానీ అమోరీయులు నివసిస్తున్నటువంటి ఈ కొండలు ఎవరో తెలుసా? మనుషులు, లోకం. ఆత్మానుసారంగా ఆలోచిస్తే వారి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారంటే అర్థం ఏంటి తెలుసా? వారి మనస్సంతా కూడా స్వకీయ మహిమను కోరుకునేది. వారి మనస్సంతా కూడా హెచ్చింపుతో కూడినది. వారి మనస్సంతా కూడా అతిశయాలతో కూడినది. వారి మనస్సంతా కూడా గర్వ హృదయం. చాలా జాగ్రత్త. హెచ్చించబడాలి అనుకోవటం తప్పు కాదు, తప్పు కానే కాదు. నేను గొప్ప వ్యక్తినిగా మారాలి అనేది తప్పు కానే కాదు. నేను తలగా ఉండాలి అనేది తప్పు కానే కాదు. ఎవరు అందుకోలేనంత శిఖరాగ్రముల మీద నిలువబడాలి అనేది తప్పు కాదు. ఏదయ్యా తప్పంటే దేవుని సహాయం లేకుండా మనకై మనం ఎదగాలని అనుకోవడం తప్పు. దేవుని సహాయం లేకుండా మనుష్యులతో పెట్టుకున్న స్నేహాల ద్వారా, చేసే వాటి ద్వారా ఎదగాలి అని అనుకోవడం తప్పు. చాలా జాగ్రత్త. నీ దీవెనకు కానీ ఆశీర్వాదానికి కానీ ఎవరు కారకులు అవ్వాలి చెప్పండి? మన దేవాతి దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దీవెన వెనక ఎవరు నిజమైన రహస్యం, ఎవరైనా నిజమైన కారకుడు, ఎవరు నిన్ను నడిపించే నాయకుడు, నిజంగా నువ్వు ఎవరి చేత దీవించబడ్డావు అని ఒక దినం నువ్వు చెప్పడానికి నిలవబడితే నువ్వు చెప్పగలగాల్సినటువంటి మొదటి పేరేంటే నా దేవుడే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏ మనిషి నన్ను దీవించలేదండి, ఏ మనిషి నన్ను హెచ్చించలేదండి, ఏ మనిషి నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదండి, దేవుడే. దేవుని వాక్యం సెలవిస్తుంది, తూర్పు నుంచి అయినను, పడమర నుంచి అయినను, అరణ్యం నుంచి అయినను హెచ్చింపు కలగదు కానీ మన కొమ్ములు పైకెత్తివాడు చెప్పండి దేవుడే. నువ్వు అనుకుంటున్నావు తూర్పుకు వెళితే ఆశీర్వదించబడతావని, నువ్వు అనుకుంటున్నావు పడమట దిశకెళ్తే దీవించబడతావని, నువ్వు అనుకుంటున్నావు అరణ్యంలోకి వెళితే ఆశీర్వదించబడతావని. నీకు తెలియని విషయం, దేవునికి తెలిసిన విషయం, ఆయన నీకు ఈ పూట ఉపదేశించే విషయం ఏంటి తెలుసా? తూర్పు నుంచి నీకు ఆశీర్వాదం రాదు, పడమట నుంచి నీకు దీవెన రాదు, అరణ్యానికి పోతే కూడా నువ్వు హెచ్చించబడలేవు. నిన్ను హెచ్చించాలి అంటే దేవుని కృప మాత్రమే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప లేకుండా నువ్వు హెచ్చించబడాలి అనుకుంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళే మార్గం అది అవినీతితో కూడినది.
అక్రమముతో కూడినది, అతిక్రమముతో కూడినది, వాక్యానికి విరుద్ధమైనది, ఆత్మకు అభ్యంతరకరమైనది, అది అన్యాయముతో కూడినది. ఎందుకంటే అమోరీల మనస్సు ఏంటయ్యా అంటే అక్రమమైన పద్ధతుల్లో దీవించబడాలని. అందుకని అబ్రహాముతో చెప్పాడు, అమోరీల అక్రమము ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత నీ సంతతిని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తాను అన్నాడు. చెప్పాడా లేదా అబ్రహాంతో? అమోరీల అక్రమము అంటే అమోరీలకున్న మనస్సు, ఒకవేళ నీలో అమోరీల ఆత్మ పని చేస్తే నీకు కలిగే మనస్సు కూడా ఏంటయ్యా అంటే ఎప్పుడు ఎట్లుంటుందంటే నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నేను హెచ్చించబడాలి. ప్రార్థన చేయవు మళ్ళీ, ప్రభువా నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అంటే ప్రభు చాలా సంతోషపడతాడు. కానీ వీళ్ళ ఆశలన్నీ దినమెల్లా వస్తూనే ఉంటాయి. వాళ్ళలాగా దీవించబడాలి, వీళ్ళలాగా దీవించబడాలి, వాళ్ళ వలె ఆశీర్వదించబడాలి, వాళ్ళున్న ఆ స్థానంలో నేను నిలబడాలి, వాళ్ళు వెళుతున్న వాహనాలు నేను కలిగి ఉండాలి, వాళ్ళు కట్టుకున్న ఇల్లు నేను కట్టుకోవాలి, వాళ్ళు కలిగిన ఆత్మ మీద నేను కలిగి ఉండాలని అన్ని ఊహాగానాలలో బ్రతుకుతారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పగలిగిన యాకోబుకున్న మగసిరి వీళ్ళు ఎంతమందికి ఉంది? దేవుడు ఎవరికి ఇస్తాడు కృపని అంటే కృప కొరకు పోరాడే వారికి ఇస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీకు కృప కావాలంటే గుర్తుపెట్టుకో, ఈ పగలు కృప కొరకు పోరాడడం నేర్చుకో. యాకోబు ఎందుకని కృప పొందాడంటే నీవు నన్ను దీవించు వరకు, అనగా నా ఎడల కృప చూపు వరకు నేను నిన్ను పెట్టను. ఈరోజు మనకు ఆ వైరాగ్యం ఉండాలి, మనకు ఆ రోషం ఉండాలా? ఏమండి, ఎవడో దగ్గర ఏదో తీసుకుంటే మనకేమొస్తుందండి? అన్యాయపు సినిమాని ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుందండి? దొంగతనం చేస్తే ఏమొస్తుందండి? లంచాలు తీసుకుంటే ఏమొస్తుందండి? చాలా జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది అంత్య దినాల్లోనంట అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏమవుతుంది చెప్పండి, పూర్తి చేయండి. ప్రేమ చల్లారుతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. కోల్కతా సంఘటన ఏంటండి? అక్రమము విస్తరించిన దానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ అది. అక్రమము విస్తరించిన దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా మనం అందరం చూస్తున్నట్లుగా వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో జరిగినటువంటి ఆ సంఘటన. ఏంటి అక్రమం విస్తరించడం అంటే? కొన్ని మీకు అర్థం కావాలి. దేశం మీద, రాష్ట్రాల మీద, క్రైస్తవుల్లో కూడా ఎలాంటి ఆత్మ పని చేస్తుందో చూడండి. మమతా బెనర్జీ ఎవరో అన్యురాలా? చెప్పండి. పక్క క్రిస్టియన్ బెనర్జీ, పక్క క్రిస్టియన్ అండి ఆమె. వారి పితరులు క్రిస్టియన్సే. దేవుని పేరుకి ఎంత అవమానం తీసుకొచ్చింది చూడండి ఆమె. ఆ హాస్పిటల్లో ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి అంటే అవి నేను చెప్పడానికి నాకు ఇబ్బంది, వినడానికి మీకు ఇబ్బంది. శవాలతో కూడా డబ్బులు తీసుకొని పాపం చేసినారంట. అంటే దేశంలో ఎలాంటి వికృతమైనటువంటి పాపం ఏలుబడి చేస్తుందో, అక్రమం విస్తరించిందో మీకు అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్పాను. అక్కడ ఎవరినైనా జాయిన్ చేశారనుకోండి, ఆడికి తెలియకుండా ఆడికి ఆపరేషన్ చేసి అవయవాలు అమ్ముకుంటున్నారు. రేపో మాపో దేశ భవిష్యత్తుని నిలబెట్టాల్సిన, దేశానికి వెన్నెముకలాగా ఉండవలసినటువంటి డాక్టర్స్గా ఉన్న జూనియర్ డాక్టర్స్ని, విద్యార్థుల్ని, డాక్టర్ వృత్తిలో ఉంటున్న వారిని, చదువుకుంటున్న వారిని విదేశాల నుంచి మత్తు పదార్థాలు, కొకైన్, డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అంటే వీడు డాక్టర్ పేరుతో, డాక్టర్ ముసుగులో వైద్యాలయం అంటారు. హాస్పిటల్ తెలుగులో ఏమంటారు చెప్పండి? అది ఒక మందిరం లాంటిది. చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు బాగుపడే స్థలం. లోక రకంగా చూస్తే, లోకోక్తిగా చూస్తే, లోకానుసారంగా మాట్లాడుకుంటే వైద్యుడిని ఏమంటారండి? ఇంకో దేవుడు అంటారు. కానీ అలాంటి వైద్య వృత్తిలో ఎలాంటి భయంకరమైన అమోరీల ఆత్మ పని చేస్తుందో చూడండి. అవయవాలు అమ్ముకోవటం, శవాలతో పాపం చేపించటం, వైద్య వృత్తిని చేయడానికి వచ్చినటువంటి డాక్టర్లకి మత్తు పదార్థాలను అలవాటు చేసి వాళ్ళ భవిష్యత్తును కాలరాయటం,
ఇంకా ఎన్నో నీచమైనటువంటి కార్యాలు అక్కడ జరగడానికి వాళ్ళు తెరలేపటం. ఎవరైనా ధైర్యశాలులు మీరు ఈ విధంగా చేయటం తప్పు అంటే వాళ్ళని ఆత్మహత్య చేసినట్లుగా చిత్రీకరించి వీళ్ళు చంపడం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. రీసెంట్గా గొడ్లవేర్లలో ఏం జరిగింది? ఎన్టీఆర్ జిల్లాలో గొడ్లవేరు అనేటువంటి ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఒక రాజకీయ పరపతి కలిగినటువంటి ఒక అమ్మాయి మరి ఇంకొకటి సహాయము చేత లేడీస్ హాస్టల్లో బాత్రూమ్స్లో సీసీ కెమెరా అమర్చింది. రికార్డ్ అయిపోయినటువంటి ఆ వీడియోలన్నీ కూడా ఆ కాలేజీలో చదువుతున్నటువంటి అబ్బాయిలకు అమ్ముతున్నారు వీళ్ళు. చూడండి దేశం ఎంత భయంకరంగా ఉందో. నేనేమంటానంటే క్రైస్తవులలో కూడా ఇవి విస్తరిస్తున్నాయి. అది బాధ. త్వరగా డబ్బు సంపాదించాలని, త్వరగా పైకి ఎదిగిపోవాలని, త్వరగా ఎవడికి అందనంత ఎత్తైన శిఖరాల మీద నిలబడాలని, త్వరగా ధనవంతులు అవ్వాలని. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? త్వరగా ధనవంతుడు అవ్వాలని కోరుకునేవాడు నష్టపోతాడట. మీరు సామెతలు చదవండి, బాగుపడతారు. ఆస్తులు కూడబెడదాం అనుకున్న వాళ్ళు నష్టపోతారంట. అబద్ధాలాడు సంపాదించడం ఊపిరితో సాటి అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాణముతో చెలగాటం. నువ్వు సంపాదిస్తున్న రూపాయి నీతి మార్గంలో వస్తుందా, అవినీతి మార్గంలో వస్తుందా, న్యాయబద్ధంగా వస్తుందా, అన్యాయం చేస్తే వస్తుందా, పరిశుద్ధమైన స్థితిలో వస్తుందా, అపవిత్రత ద్వారా వస్తుందా, దేవుని మార్గంలో వస్తుందా, దెయ్యపు మార్గాల్లో వస్తుందా? చాలామంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని దీవించాడండి, ఆశీర్వదించాడండి అంటారు. కానీ వాళ్ళు సాక్ష్యంలో సగమే చెబుతారు, మిగిలిన సగం నేను చెబుతా వినండి. సగం దెయ్యం కూడా కొంతమందిని ఆశీర్వదించింది. మీలో ఎవరు అటువంటి వారు ఉండకుందురుగాక. ఆమె చెప్పు హల్లెలూయా. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడితే ఎట్లా ఉండాలో తెలుసా? అబ్రహాము వలె నీతివి. అమోరీల మధ్య అబ్రహాం ఎట్లా ఉన్నాడు తెలుసా? దేవుని ద్వారా మాత్రమే హెచ్చించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అమోరీలు నివసిస్తున్నటువంటి ఆ కనాను దేశంలో అబ్రహాము నివసిస్తున్నప్పుడు అక్రమము చేత వారు సంపాదించుకుంటా ఉంటే దేవుని చేత పిలవబడిన వాడు, ప్రత్యేకపరచబడిన వాడు, ప్రత్యేకంగా జీవించిన వాడు, పరిశుద్ధపరచబడిన వాడు, ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని చేత నిబంధన కలిగిన అబ్రహాము ఎలా జీవిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడంటే అన్యాయముగా ఒక్క నూలు పోగు కూడా తన గుడారములోనికి రాకుండా ఉండునట్లుగా అత్యంత జాగ్రత్త కలిగి తన నీతిని నిరూపించుకున్నాడు. అబ్రహామును బట్టి దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్త. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తరు. ఎవరు పిల్లలు? నువ్వు నీతిగా సంపాదిస్తే నీ పిల్లలు దీవించబడతారు, బాగుపడతారు. నువ్వు దరిద్రుడు అయినా నువ్వు నీతిగా ఉంటే నీ పిల్లలు దీవించబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ధనాపేక్ష కలిగి పనికి మాలిన పనులు చేసి అన్యాయపు సిరిని సంపాదించుకొని స్థలానికి స్థలం కలుపుకొని పొలానికి పొలం కలుపుకొని ఇష్టానుసారంగా బ్రతికితే నీ పిల్లల మీదకి శాపం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థిస్తారు, కానీ వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడినట్లు నీతిగా బ్రతకలేరు. మరొకసారి నా మాట చెప్పనా? చాలామంది వారి పిల్లలు దీవించబడాలని కన్నీరు విడుస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు కూడా చేస్తారు, కానీ నిజముగా వారి పిల్లలు దీవించబడినట్లుగా వారు నీతి నియమాలతో బ్రతకరు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏడ్చిన దొంగ ఏడుపు దేవుడు వింటాడా? నువ్వు యథార్థంగా ఉన్న నీతిని దేవుడు చూస్తాడా? ముసలు కూడా ఏడ్చింది తెలుసా? ఎప్పుడు ఏడ్చింది అది? ముసలి కన్నీరు అంటారు కండి. తెలుసుకోవాలి ఎట్టండి మీరు. అది నీటిలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఆహారంగా ఏదైనా ఆహార వస్తువు దొరికినప్పుడు మొత్తం ముందు మింగిద్ది. అది మొత్తం గొంతులోకి వేసుకుంటుంది. గొంతులోకి వేసుకొని అప్పుడు లోపలే నవ్వులుతూ ఉంటుంది అని. మరి ఆహారపు ఒత్తిడి గొంతుకి తగలటం వల్ల దానికి ఏమొస్తాయి? కళ్ళం నీళ్ళు వస్తాయి. ముసలి కన్నీరు అంటే అది ఉపవాసం చేసి ఏడ్చే కన్నీరు కాదు, అరక్క తినేది అరక్క ఏడ్చింది అది. చాలా జాగ్రత్త. నువ్వు పిచ్చిదానివి పిచ్చోడు కానీ దేవుడు మహాజ్ఞాని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కన్నీరు కార్చినంత మాత్రాన దేవుడు వింటే
అదెలా సరిపోయింది? నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వింటే అది ఎట్లా సరిపోద్ది? నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు చేసిన 5 నిమిషాల ప్రార్థన కూడా పరలోకాన్ని తాకిద్ది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యథార్థవంతులకు కృపా ద్వారములను తెరవగలిగిన దేవుడు, నీతిమంతులకు కృపనివ్వగలిగిన దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కృపనివ్వగలిగిన దేవుడు, అన్యాయపు సిరికి దూరముగా ఉన్న వారికి కృపనివ్వగలిగిన దేవుడు, తనంతట తాను ఎదగాలని ఆశపడే వారికి దూరస్తుడైన దేవుడు. రీసెంట్గా నేను ఒక కొటేషన్ చదివానండి. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన అద్భుతమైన మాట, తనకు తాను సహాయం చేసుకోలేని వ్యక్తులకు మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. అర్థమైన వాళ్ళ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు సహాయము చెయ్యాలంటే నీకు కూడా నీవు సహాయము చేసుకోలేని ఒక బలహీనమైన స్థితిలోనికి రావాలి. ఇశ్రాయేలీలు రొట్టెను ఆధారంగా చేసుకున్నారు, ఇశ్రాయేలీలు వలలను ఆధారంగా చేసుకున్నారు, ఇశ్రాయేలీలు వారి నోర్లను ఆధారంగా చేసుకున్నారు, ఇశ్రాయేలీలు అన్య దేవతలను ఆధారంగా చేసుకున్నారు హెచ్చించబడ్డానికి, ఇశ్రాయేలీలు వారి చేతులను ఆధారంగా చేసుకున్నారు, ఇశ్రాయేలీలు వారి ఆ పనిముట్లను ఆధారంగా చేసుకున్నారు, ఇశ్రాయేలీలు వారి వృత్తిని ఆధారంగా చేసుకున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే దేవుడు రా మనకు ఆధారం. ధనం కాదు, రొట్టె కాదు, పని కాదు, పనిముట్టు కాదు, అన్య దేవతలు కాదు, అన్య దేశస్థులు కాదు, వీరెవరు కాదు. మనకు నిజమైన ఆధారం, హెచ్చించగలిగిన ఆధారం మన దేవుడే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు హెచ్చించబడేటువంటి ఆ క్రమంలో కొంతమంది నీకు పరిచయం కావచ్చు, కొన్ని ద్వారాలు తెరవబడవచ్చు. అసలైన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఈ రాత్రి ఈ పగలు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను నీవే ఎక్కించు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉద్యోగం కోసం అడుగుతున్నావా? చదువులో రాణించాలని కోరుకొనుచున్నావా? కుటుంబ పరిస్థితుల్లో చాలా లోపాలు కలిగి ఉన్నావా? ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నావా? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉందా? నీ రూపాయి కూడా మిగలనట్లుగా హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకున్న పరిస్థితి కనబడతా ఉందా? నీ జీవితంలో చుట్టూ కరువు అలముకున్నదా? భయం కలగజేస్తా ఉందా? ఇక నువ్వు ఎదగలేవని అపవాది స్వరము వినబడుతుందా? ఏదో ఒక విధంగా ఎదగాలి అని అనుకోవద్దు. దేవుడే నన్ను ఎదిగిస్తాడు అని కోరుకో. అపవాది ఎప్పుడేం చెబుతాడు తెలుసా? నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, నువ్వు పైకి ఎగదలేవు, నీ వల్ల కాదు, నీ శక్తి చాలదు, నేను చెబుతున్నా విను, నీ బలము చాలదు, నీకున్న తలాంతులు చాలు, నీకున్న అభిషేకం చాలదు, నువ్వెంతటోడివి, నువ్వెంతటి దానివని వాడు చెవులో ఊతా ఉంటాడు. వాటన్నిటినీ మనం నమ్మకూడదు. మనం నమ్మాల్సింది ఎవరిని చెప్పండి? స్తోత్రం చెప్పండి. యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్త. మన జీవితాలలో హెచ్చించబడాలి అని కోరుకోవడం తప్పు కాదు. దేవుడు హెచ్చించిన తర్వాత గర్వించడం తప్పు. కొంచెం ముందుకెళ్తాను. ఒకటి, మనుషుల ద్వారా హెచ్చించబడాలనుకోవడం తప్పు. రెండో మెట్లోకి వెళ్దాం. ఒకవేళ దేవుని చేత హెచ్చించబడిన అమోరీల ఆత్మ ఏంటో తెలుసా? మనదే అన్నట్లుగా. నీ ప్రారంభంలో ఎట్లా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావా? నీ మనసును అడుగు. నీకేమీ లేనప్పుడు ఎట్లా ఉన్నావో, అన్నీ అమర్చబడినప్పుడు అట్లాగే ఉన్నావా? నీ హృదయంతో ఒకసారి చెప్పుకో, అడుగు. ఏమీ లేనప్పుడు ఎంత దీనునిగా ఉన్నావో, దీనురాలిగా ఉన్నావో, ఈరోజు అన్నీ అమర్చబడినప్పుడు, సౌకర్యాలు వచ్చినప్పుడు, దీవించబడినప్పుడు అదే దీనత్వం, అదే తగ్గింపు, దేవునికే క్రెడిట్ని ఇవ్వటం ఉందా? కొంతమంది దేవుని చేత హెచ్చించబడి దుష్టులను పొగుడుతారు. ఎవరిని? ధర్మశాస్త్రమును పక్కన పెట్టినవాడు మాత్రమే దుష్టులను పొగుడుతాడట. కానీ వాక్యానుసారంగా నడిచేవాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తుల్ని ఘనపరచాలి. మరి ముఖ్యంగా అసలు నీ హెచ్చింపుకు, దీవెనకు కారణమైన దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? శ్లాఘించాలి, కొనియాడాలి, ఆరాధించాలి, పొగడాలి. కొంతమంది దీవించబడిన తర్వాత నేనే, నా ద్వారానే, నాది, నా వల్లనే. ఈ మనసు నీకు కానీ నాకు కానీ మనలో ఎవరికైనా కానీ రాకుండా ఉండును గాక. ఈ మనసు వచ్చింది అంటే నీ అభివృద్ధి ఆగిపోయినట్టే.
ఎవరైనా నీకు ఉద్యోగం ఎలా వచ్చింది అంటే నువ్వు మొదట చెప్పాల్సింది నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, అసలు నా కష్టం నీకేం తెలుసు అన్న, రాత్రి అసలు నిద్ర ఉండేది కాదు. చెప్పాల్సింది ఏంటి చెప్పనా? దేవుని కృప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదైనా రోగం పోయిందంటే అమ్మో ఆ వైద్యుడు చేయి మంచిదంటమ్మా, అస్సలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, దేవుడమ్మా ఆయన. మరి ఆయన ఎవరమ్మా? మరి డాక్టర్ దేవుడైతే మరి అసలు ఆయన ఎవరమ్మా? ఆ మధ్యకాలంలో ఎలక్షన్ స్టంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి, కోతుల సర్కస్ కంటే భయంకరంగా ఉంటాయి అవి. ఆగిరిపల్లి నూజివీడు ఆ ప్రాంతంలో ఎవరో ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే కొంతమంది మనోళ్లే, మన అక్కలే మా దేవుడిని తీసుకెళ్తున్నారయ్యా, మా దేవుడిని తీసుకెళ్తున్నారయ్యా. ఎవరు వీళ్ళు? మన అక్కలేరండి. ఎవరు నీ దేవుడు? ఎవరు నీ దేవుడు? నువ్వు పైకి ఎక్కిన తర్వాత, కొండ పైకి ఎక్కిన తర్వాత దేవుడు కనపట్లేదా? మందిరం కనపట్లేదా? ఆత్మీయులు కనపట్లేదా? దైవజనుడు కనపట్లేదా? దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయావా? నువ్వు పైకి ఎక్కిన తర్వాత ఓ కింద ఉన్న వాళ్ళందరూ నీకు హీనంగా కనపడుతున్నారా? చాలా జాగ్రత్త. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాల్లో ఎదిగిన తర్వాత నాకై నేనే ఎదిగాను, దేవునితో నాకు పని ఏమి లేదు, దేవుడు కాదు నన్ను దీవించింది అన్నట్టుగా అన్నారు. కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ క్రమం అట్లా కనపడుతుంది. హెచ్చించబడిన తర్వాత నీ మనసును కాపాడుకో. ఎందుకో తెలుసా? గర్వము 3 రకాలుగా పనిచేస్తుంది. నేను ఆలోచించినప్పుడు గర్వము 3 రకాలుగా పనిచేసింది. 1 మనస్సునందు, ఎక్కడెక్కడెక్కడ. 2 మనుగడలో, 3 మాటల్లో. మీకు అర్థమయ్యే భాషలో చెప్పా. మా మనస్సునందు, మాటలనందు, మనుగడయందు. ఈ 3 ఎక్కడ నీకు గర్వము కనపడకుండా ఉండును గాక. ఆమేన్. గట్టిగా చెప్పు హల్లెలూయా. మనస్సులో గర్వం. కొంతమంది గర్విష్ఠులు ఎట్లా ఉంటారంటే మనస్సులో ఎవరికి తెలియదు అది వీళ్ళు ఇంత గర్విష్ఠులా అనే సంగతి. వాళ్ళు ఒకవేళ దేవుడు కనుక ఆ హృదయాన్ని తెరిస్తే తెలిసిద్ది. ఒకవేళ ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. ఎవరికి అందరికి కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రమే తెలిసేది ఏంటంటే కొంతమంది పైకి చాలా దీనులుగా, తగ్గింపు కలిగిన వాళ్ళగా, అసలు వాళ్ళు చాలా దైవికంగా ఉన్నట్లుగా కనపడతారు. కానీ వాళ్ళ హృదయము గనక ఓపెన్ చేయగలిగితే వాళ్ళంత గర్విష్ఠులు ఈ భూప్రపంచం మీద ఎవ్వడు ఉండడు. నువ్వు మనుషులు కనబడినప్పుడు దీనత్వం కాదు, మనుషులకు కనబడే దీనత్వం కాదు. డేంజర్ డేంజర్ డేంజర్. మీకు విషయం చెప్పనా? కనబడేదానికంటే కనబడందే ఎక్కువ ప్రమాదం. అది ఏదైనా సరే. కనబడే గర్విష్ఠుల కంటే కనబడని గర్విష్ఠులు చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ప్రమాదకారులు. మనస్సులో గర్వం రానియద్దు. ఇది అమోరీల ఆత్మ. హెచ్చిపోయాను, ఈళ్ళదేవందులే, హీనులు, దీనులు, పనికిమాలని ప్రజల గురించి, బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి అనుకోవద్దు. నిన్ను హెచ్చించిన దేవుడు మరిచిపోవద్దు. ఉజ్జియా అన్ని కోణాలలో దీవించబడి, ఆశీర్వదించబడి, స్థిరపడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని కోణాలలో, భూపరంగా, వ్యవసాయ పరంగా, సైనిక పరంగా, ఆహార సమృద్ధి పరంగా, ధన సమృద్ధి పరంగా, రాజ్యాల పరంగా, ఒకటి కాదండి అన్ని. ఉజ్జియా అంటే ఇక మిగిలిన రాజ్యాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు అంత దీవించాడు. ఇక ఎవడు ఎంతగా దీవించబడ్డాడంటే ఇక ఏ రాజ్యము, ఏ రాజు కదిలించలేనంత స్థిరముగా దీవించబడ్డాడు. దేవునికి మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తిని స్థిరపరిచేది ఎవరు? ఒక విశ్వాసిని స్థిరపరిచేది ఎవరు? ఒక దైవజనుని స్థిరపరిచేది ఎవరు? ఒక ఆత్మీయుని స్థిరపరిచేది ఎవరు? ఒక ప్రార్థనాపరుని స్థిరపరిచేది ఎవరు? ఒక సామాన్యుడిని స్థిరపరిచేది ఎవరు? దేవుడే. స్తోత్రం చెప్పండి. దేవుడు తప్ప నిన్ను నన్ను స్థిరపరచగలిగిన ఆ ధైర్యం, ఆ అధికారం, ఆ సార్వభౌమాధికారం, ఆ శక్తి ఎవరికి లేదు.
స్థిరత్వం అనేది దేవుడిస్తాడు. నేను సేవలో స్థిరపరచబడినా బికాస్ ఆఫ్ గాడ్. నీ ఉద్యోగులు స్థిరపరచబడినా బికాస్ ఆఫ్ గాడ్. నువ్వు ఆర్థికంగా బిగుసుకుపోయినా అది దేవుని వలనే. నీ కుటుంబం ఎన్నో గొడవల కారణంగా విచ్ఛిన్నమైపోయి ఈరోజు స్థిరపడచ్చు. మొత్తానికి అది కుటుంబం కానీ, సంఘం కానీ, సేవ కానీ, పరిచర్య కానీ, విశ్వాస జీవితం కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఏ కోణంలోనైనా ఒక వ్యక్తి స్థిరపరచబడాలి అంటే చెప్పండి దేవుని వలనే. స్తోత్రం చెప్పండి. దేవుని వలనే. మరొకసారి దేవుని వలనే. దేవుడు కాకుండా ఇంకొకటి లేదు. కానీ ఇతడు స్థిరపరచబడిన తర్వాత, ఎప్పుడు స్థిరపడిన తర్వాత ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. ఆటుపోట్లు వస్తూ ఉన్నప్పుడు, కష్ట నష్టాలు వస్తున్నప్పుడు, ఒకరోజు తిని ఇంకో రోజు తినకున్నప్పుడు, ఒక నెల బాగుండి ఇంకో నెల బాగున్నప్పుడు అందరూ దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. స్థిరపడిన తర్వాత అసలు మన క్యారెక్టర్ బయటపడింది. అది ఏ కోణంలోనైనా, ఏ రకంగానైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటపడాలంటే అతడు స్థిరపడిన తర్వాత ఎలాంటి మనస్సును, ఎలాంటి నైజాన్ని, ఎలాంటి పద్ధతిని, ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాడో దేవుడు చూస్తాడు. కొంతమందిని దేవుడు ఆశీర్వదించి పరీక్షిస్తాడు, కొంతమందిని పరీక్షించిన తర్వాత ఆశీర్వదిస్తాడు. కారణం ఏదైనా, క్రమం ఏదైనా, పరిస్థితి ఏదైనా, నువ్వు స్థిరపరచబడిన తర్వాత నీ మనస్సు ఎలా ఉన్నది అని దేవుడు చూస్తున్నాడు. ఇతడు మనస్సున బయటికి కనపడలా, బయటికి భక్తిగానే ఉన్నాడు, బయటికి చాలా మంచిగా ఉన్నాడు, బయటికి అందరూ మంచిగా పలకరిస్తున్నాడు, బయటికి మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, బయటికి అంతా భక్తిపరంగా ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ స్థిరపరచబడిన తర్వాత మనస్సులో వాడు బయటకు వచ్చింది గర్వం. చూశాడు దేవుడు, మనస్సును గర్వించిన ఉజ్జయాన్ని చూశాడు. ఈ గర్వం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది తెలుసా? దైవజనులను తృణీకరించే స్థాయికి, దేవుని సేవలో జోక్యం చేసుకునే స్థాయికి, పరిచర్య ధర్మానికి ఆటంకం కలిగించే స్థాయికి, దేవుని చట్టాన్ని చేతిలో తీసుకునే స్థాయికి. నువ్వెంత ప్రార్థనాపరురాలు కావచ్చు, ఎంత ప్రార్థనాపరుడో కావచ్చు, దేవుని ధర్మం, దేవుని చట్టం, దేవుని పరిచర్యలో జోక్యం చేసుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఏ ఏ పిలుపులతో పిలువబడ్డారో ఆ పిలుపులో మీరు పిలుపును నిశ్చయించుకోండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పిలుపుని ఏం చేసుకోవాలి? నిశ్చయించుకోవాలి. దేవుడు నిన్ను ఎట్లా పిలిచాడు? పాస్టర్గా పిలిచాడా? పాస్టర్ వృత్తి చేయి, వ్యాపారం చేయవాక. దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా పిలిచాడా? విశ్వాసి ఏం చేయాలో అదే చేయి, పాస్టర్ లాగా తయారవ్వాక. దేవుడు నిన్ను ఒక పరిచారకుడిగా పిలిచాడా? పరిచర్య చేయి. పరిచర్య చేశాను కాబట్టి ఇక నేను పాస్టర్తో ఎట్టయినా మాట్లాడవచ్చు, పాస్టర్తో ఎట్టయినా ఉండొచ్చు. ఉజ్జయ జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? అతడు అన్ని కోణాలలో బలవంతుడిగా మార్చబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. కానీ దైవజనుల జోలికి వచ్చి దైవజనుల సేవలో జోక్యం చేసుకుంటే, దైవజనుల దగ్గర అతని అహాన్ని, గర్వాన్ని ప్రదర్శిస్తే చెప్పండి, ఉజ్జయాన్ని వదిలిపెట్టలేదు. కొంతమంది గర్వం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఉండదు, ఆ రక్త సంబంధికుల దగ్గర ఉండదు, ఆ కొలీగ్స్ దగ్గర ఉండదు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఈ గర్వం, ఈ అతిశయం, ఈ మనస్సును గర్వించినంత బయటికి వెళ్ళగలుగుతారు. ఎక్కడో తెలుసా? మందిరాల్లోకి వచ్చి, ఎక్కడో తెలుసా? సేవకుడి దగ్గరికి వచ్చి, ఎక్కడో తెలుసా? ఆత్మీయుల దగ్గరికి వచ్చి. జాగ్రత్త. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇంకొకళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ దేవుని సేవకు చేసే వాళ్ళకి, దేవుడు పిలిచిన వారికి, దేవుని పిలుపులో ఉన్నవారికి, దేవుడు అప్పగించిన పరిచర్య చేస్తున్న దైవజనులకు, దైవజన కుటుంబానికి దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుల పక్షమున ఎవరున్నారు? దేవుడున్నాడు. దైవజనుడి కుటుంబ పక్షమున ఎవరున్నాడు? దేవుడున్నాడు. ఇతడు మనస్సున గర్వించి,
కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటారు, పాస్టర్ గారు అండి మాకు ఆ బాధలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటాడు. పాస్టర్ గారు పాపం భారంగా ప్రార్థన చేస్తాడు. వీళ్ళు వచ్చి ఆ పాస్టర్ గారు ముందే గర్విస్తారు. చదవడం ఎంత దౌర్భాగ్యం. పాస్టర్ గారు అండి మాకు ఉద్యోగం లేదండి, ప్రార్థన చేయండి అంటే దేవుడు ఉద్యోగం ఇస్తాడు ప్రార్థన చేస్తే. ఏ పాస్టర్ గారి దగ్గర అయితే చేతులు కట్టుకొని అన్న ప్రార్థన చేయండి అంటాడో అదే పాస్టర్ గారి ముందు కాలు ఎగరేస్తాడు. ఎంత గర్వం చూడండి. అన్న అసలు తినడానికి కూడా పరిస్థితి లేదన్నా, మా గురించి జ్ఞాపకం చేసుకోండి అంటే పాపం పాస్టర్ గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అల్పుడి ప్రార్థన ఆలకించి దీవిస్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చే చాలామంది గర్విస్తారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే ఇవి విశ్వాసులైన మేము నేర్చుకోవాలి. కొంతమంది విశ్వాసులు మందిరాలకు వస్తే ఎంత దీనులై ఉంటారో, వణికిపోతారో. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు తెలిసింది వాళ్ళ బతుకు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ గర్వం, వాళ్ళ అతిశయం. వాళ్ళు సీఎం లాగా ఫీల్ అవుతారు, పిఎం లాగా ఫీల్ అవుతారు, ఎమ్మెల్యే లాగా ఫీల్ అవుతారు, లేకపోతే సేవకులకు పనులలాగా చూస్తారు. వాళ్ళ కింద పని చేసి ఒక పనికి మాలోళ్ళు అనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు తెలిసింది. మీ ఇంటికి వచ్చినప్పుడు నీ దైవజనుని ఎలా ట్రీట్ చేస్తున్నావు. కొర్నేలి శతాధిపతి, 100 మందికి అధిపతి. చేపలు పట్టుకునే పేతురు లోపలికి రాగానే సాష్టాంగపడి నమస్కరించి ఆయన రాకమునిపే తన ఇంటి వారిని, తన బంధువులని, ఇష్టులని, దగ్గర వారిని, స్నేహితుల్ని వాక్యము వినుటకు కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్థిరపడిన తర్వాత మనసును గర్వించొద్దు. మనుషుల ఎదుట నీ గర్వాన్ని చూపించొద్దు. దైవజనుడి ఎదుట నీ అతిశయాన్ని చూపించొద్దు. దేవుడు చూస్తున్నాడు. ఉజ్జియాని చూశాడు, చెప్పండి, కొర్నేలిని చూశాడు. ఉజ్జియాని చూసి కుష్ఠవ్యాధికి అప్పగించాడు, కొర్నేలిని చూసి ఆ ఇంటి వారిని పరిశుద్ధాత్మగా అప్పగించాడు. కొట్టు గట్టిగా, కొట్టు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రోగానికి అప్పగించబడాలా, ఆత్మకు అప్పగించబడాలా, ఆశీర్వాదానికి అప్పగించబడాలా, శాపానికి అప్పగించబడాలా? కిరీటము తరతరాలు ఉంటుందా? సింహాసనం తరతరాలు ఉంటుందా? ఉద్యోగం తరతరాలు ఉంటుందా? ఆస్తులు కరగకుండా మానుతాయా? మనిషికి రోగాలు రాకుండా ఉంటాయా? ఎల్లకాలం ఆ పూరిపాకలో ఉన్నాడు అక్కడే ఉంటాడా? ఎల్లకాలం డాబాలో ఉన్నవాడు అక్కడే ఉంటాడా? స్థితి మారిద్ది, గుర్తుపెట్టుకో. ఓడలు బండ్లు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. తెలుసా సామెత? తలగా ఉన్నవాడు రేపు తోకగా మారుతాడు. ఈరోజు తోకగా తృణీకరించబడిన వాడు రేపు తలగా మారుతాడు. నిషేధించబడిన రాయిని దేవుడు ఇంటికి పునాది రాయిగా మారుస్తాడు. తృణీకరించొద్దు నీ గర్వంతో, తృణీకరించొద్దు నీ బలముతో, తృణీకరించొద్దు నీ అతిశయంతో, తృణీకరించొద్దు నీ సింహాసనాన్ని బట్టి, తృణీకరించొద్దు నీకు కలిగిన ధన సంపత్తిని బట్టి. We should overcome this kind of spirit in our lives. మన జీవితాలలో దీన్ని జయించగలగాలి. ఎవడు దీనుడై వణుకొచ్చుండునో వానినే దేవుడు దృష్టిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవడు దీనుడై వణుకు, దేవుని సన్నిధిలో వణుకు, దైవజనుడిని గౌరవించు. క్రమక్రమముగా హెచ్చించబడినోడు కను అమాంతంగా ఎదిగినోడు చాలా తేడా ఉంటుంది. క్రమక్రమముగా హెచ్చించబడిన వాడు ఇస్సాకు వలె, యాకోబు వలె, యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె, అబ్రాహాము వలె. ఎట్లంటారు వీళ్ళు? నింపాదిగా, నిమ్మళంగా ఉంటారు. ఈ నడమంత్రం వచ్చి చూడండి, కొంతమందికి నడమంత్రం అంటే పాత సామెతలు. అమ్మో, సామెతల్లో చాలా డెప్త్ ఉంది, మీకు తెలుసో లేదో. అందులో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది, చాలా లోతైన అర్థం ఉంటుంది. నడమంత్రం, నడమంత్రం ఏంటంటే నడి మధ్యలో వచ్చి పడింది ఉంటుంది చూసారా? కొంతమందిని వాళ్ళని గర్విష్ఠులుగా, గర్వాంధులుగా, అతిశయ పరులుగా మార్చేస్తుంది. కానీ క్రమక్రమంగా ఎదిగిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? వాళ్ళ స్థితి ఏంటో తెలుసు, వాళ్ళ మూలం ఏంటో తెలుసు, వాళ్ళ ప్రారంభం ఏంటో తెలుసు, వారి పునాది ఏంటో తెలుసు, దేని నుంచి చెక్కబడ్డారో తెలుసు. వాళ్ళు ఎట్లుంటారంటే దీనులుగా. అమోరీయుల ఆత్మ ఏంటి, అమోరీయుల మనసు ఏంటి, అమోరీయుల జీవితం ఏంటి అంటే వాళ్ళు హెచ్చించబడిన తర్వాత అతిశయపడే మనస్సు.
కొండలు, వాళ్ళంతా కొండలను చూస్తారు. మాట చెప్పనా, ఈ పల్లెటూరులో పుట్టి దేవుడు ఆశీర్వదించిన తర్వాత పట్టణాలకు వెళ్ళిన వాళ్ళని చూడండి. వాళ్ళు ఈ ఊరికి వచ్చి అమెరికా నుంచి వచ్చినట్టు వెళ్ళిపోతారు. చూడలేదు మీరు? మీకు కనపడడం అనుకుంటా, నాకు కనపడతాయి బాగా. ఈ ఊర్లో చదువుకొని ఈ ఊర్లో ఏమని అరిగిపోయిన చెప్పులు వేసుకొని, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకొని, మోకాళ్ళతో బురదలో ఈతలు వేసుకొని, ముక్కు నిండా చీవిడి పెట్టుకొని, తినడానికి తిండి లేక, సరిగ్గా జీవితం లేక, దేవుడు ఆశీర్వదించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఆయా కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాళ్ళు చూడండి ఈసారి చూడండి, మీరు చూడండి. వి జస్ట్ కేమ్ ఫ్రమ్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అన్నట్టుకుంటారు వాళ్ళు. మన రక్త సంబంధికులే, మనోళ్ళేనండి వాళ్ళు. గర్వం అంటే ఇది కాకపోతే ఇంకేముంది? నువ్వెంత ఎదిగినా నీ తల్లిదండ్రులను ప్రేమించు తమ్ముడు. నువ్వెంత ఆశీర్వదించబడినా నీ తల్లి చులకన కావద్దు చెల్లి. వాళ్లే లేకపోతే నీకు జీవితం ఎక్కడిది? వాళ్లే లేకపోతే నీకు మనుగడ ఎక్కడ తమ్ముడు? కొంతమంది వాళ్ళ హాస్టల్కి తల్లిదండ్రులు వచ్చినప్పుడు తల్లి అని చెప్పుకోవడానికి కూడా, తండ్రి అని పరిచయం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోయే, నానా రకమైన ఫీలింగ్లు పడే కొంతమంది దుర్మార్గులు కూడా ఉండొచ్చు మీలో. ఉన్నారా? మీరందరూ మంచోళ్ళు అనుకోండి. ఉన్నారా దుర్మార్గులు ఎవరన్నా? తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు, మా తండ్రి అని పరిచయం చేయటానికి. అరే బాబు, వాళ్ళు కష్టపడకపోతే ఈరోజు నీకు సుఖం లేదు. వాళ్ళ చేతులు కందకపోతే ఈరోజు నీ చేతులు సున్నితంగా ఉండే కాదు. వాళ్ళు కాళ్ళు పగలకపోతే ఈరోజు పూల పాన్పు మీద నీ జీవితం ఉండేవాది కాదు. రహదారి మీద నువ్వు నడిచేదేనివి కాదు. అర్థమైందా? వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడపకపోతే నువ్వు సరిగ్గా నిద్రపోయేదేనివి కాదు. ఏదో ఈ పూటకేదో నేను బాగా దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అనుకోవద్దు. కబడ్డా, కడుపు నిండి నోడిని కూలికి పంపిస్తాడు దేవుడు. కూలి చేసుకున్న రూతు లాంటి వాళ్ళని ఆసాములు చేస్తాడు. హల్లెలూయా. స్థితి ఎప్పటికీ అలాగే ఉండదు. నీ స్థితిని బట్టి గర్వించొద్దు, నీ స్థితిని బట్టి అతిశయపడద్దు. నువ్వెంత ఎత్తుకు ఎదిగినా, విదేశాలకు ఎదిగినా, నీ ఊరు వచ్చినప్పుడు నువ్వెట్లా ఉండాలయ్యా అంటే నీ రక్త సంబంధికులు దగ్గర తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రేమగా పలకరించాలి. హల్లెలూయా. అసలు ఏ భేదం లేనాడు. అరే అసలు ఇటు అమెరికా పోయినోడేరా, ఒకవేళ ఫ్యూచర్లో మీలో ఎవరైనా అమెరికా వెళ్ళొచ్చు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రంగు మారింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మెలనిన్ బాగా బయటకు వచ్చి నల్లగా అవుతాం ఎండకి. అక్కడ మెలనిన్తో పని లేదు, అంత చల్లదనం ఉంటుంది. అందుకని మెలనిన్ బయటకు రాదు, చక్కగా ఉంటావు, తెల్లగా అయిపోతావు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాకరకాయని చూసి ఈజ్ దిస్ కాకరకాయ అన్నావు అనుకో, ఏమంటారు చెప్పండి? నీ బతుకు మాకు ఎప్పుడో తెలుసులేరా రే, నిన్నేదో మేము గౌరవిస్తామంటే కాకరకాయని కేకరకాయ అంటావు అని ఒక దెబ్బేసాడు అనుకోడు. మమ్మీ అంటాడా, అమ్మ అంటాడా? చెప్పండి. అమెరికా నుంచి వచ్చినప్పుడు గట్టికి కొడితే మమ్మీ మామ్ అంటాడా, అమ్మా అంటాడా? అసలైన భాష, అసలైన బుద్ధి బాధ వచ్చినప్పుడు, నొప్పి తగిలినప్పుడు తగిలింది. నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదువు, అమెరికాలో చదువు, అమెరికాలోనే స్థిరపడు. నేను కొడితే అమ్మా అనేదే వచ్చింది కానీ మామ్ అని రాదు. అది నీ సహజమైన మాతృభాష. అట్లాగే నువ్వు నీ ఊరిని, నీ జనులను, నీ సేవకుణ్ణి, నీ ఆశీర్వాదాన్ని కొరకు ప్రార్థించిన వారిని, మరి ముఖ్యంగా దేవాతి దేవుని బట్టి తగ్గింపు కలిగి దీనుడువై దీనురాలవై బ్రతుకుదువుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిస్థితులు ఎంత ఎదిగినా నువ్వు ఎట్లా ఉండాలి చెప్పండి? దీనుడువై, ఇతరుల ఎదుట తగ్గించుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది పడని వాడివై, సిగ్గుపడని వాడివై. ఆమేన్, హల్లెలూయా. ఇతరుల ఎదుట తగ్గించుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావంటే నీలో గర్వం పీట వేసుకుంది, సింహాసనం వేసుకుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవయ్యా. నంబర్స్ చాప్టర్ 12 verse 2. వారు మోషే చేత మాత్రమే, వారు అనగా అహరోను మిరియాములు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా. చాలండి. కొంతమందికి మధ్యలో మాయరాగాలు వస్తాయి. ఎప్పుడు చెప్పండి?
చక్కగా సంతోషంగా చెప్పండి. ఎప్పుడు వస్తాయి మాయ రోగాలు? ఎప్పుడు వస్తాయి? ప్రారంభంలో కదా, మధ్యలో. అహరోనుకు మిరియాముకు కూడా మాయ రోగం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రజలతో, మోషే చేతే పలికించాడా, మా చేత పలికించలేదా? మోషే ప్రార్థన చేస్తేనే జరిగిందా? మేము చేస్తే ప్రార్థన చేస్తే జరగలేదా? మోషేనేనా వాక్యం బాగా తెలిసినోడు? మాకు వాక్యం తెలీదా? మోషేనేనా నాయకుడు? మేం కాదా? మాకు లేవా నాయకత్వ లక్షణాలు? ఏం రోగాలండి ఇవి? చెప్పండి. ఇందాక ఏ రోగం అని చెప్పాను? మధ్యలో వచ్చే మాయ రోగాలు. గుర్తుపెట్టుకోండి, నీకు నాయకత్వపు లక్షణాలు ఉండొచ్చు, కానీ నాయకురాలివి నాయకుడు కాలేవు. దేవుడు ఎన్నుకుంటే పిచ్చోడు కూడా నాయకుడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకు ప్రార్థన ఉండొచ్చు, కానీ హెచ్చించుకుంటే ఆ ప్రార్థన పనికిరాదు. ఎవడు ధీరుడై సాత్వికుడై ఉంటాడో వాడు భూమిని స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. నమ్మకత్వం ఉండాలి. ప్రార్థన కంటే ఏమి ఎక్కువ ఉండాలి? నమ్మకత్వం. నువ్వు ప్రార్థన చేసి పాస్టర్ గారికి, ఏమండి సంఘానికి చెరుపు చేసావనుకో, పనికిరావు. నువ్వు ఆత్మీయుడివై సంఘాన్ని ఇబ్బంది పాలు చేసావనుకోండి, సంఘ క్రమాలను తప్పించావనుకోండి, ఇష్టానుసారంగా ప్రవర్తించావనుకోండి, ఇది నాయకత్వం ఎట్లా అవుతుంది? ఇది ప్రార్థనా జీవితం ఎట్లా అవుతుంది? వేరండి. యెహోవా మాట వినను. నీ ప్రార్థనే కాదు, నీ మాటలు, నీ ప్రార్థనే కాదు, నువ్వు మనసులో అనుకుంటున్న అభిప్రాయం, నీ ప్రార్థనే కాదు, ఇతరులతో నువ్వు చెబుతున్న చెడ్డ మాటలు, నువ్వు ప్రార్థనే కాదు, విషపూరితమైన మాటలు, నీ ప్రార్థనే కాదు, దైవజనుడికి, దేవుని సంఘమునకు, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు పలుకుతున్న ప్రతి మాట స్పీడ్గా అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ మాట యెహోవా వినెను. మీరు అనుకుంటారు నేను పాస్టర్ గారికి గురించి వ్యతిరేకంగా మాట్లాడాను. ఆయనకి తెలియదుగా? ఆయనకి తెలుసుగా. ఇప్పుడు మాకున్న ధైర్యం ఏంటో తెలుసా? మాలో ఉన్న టాలెంట్ కాదు, యేసయ్య ద్వారా మాకున్న సౌకర్యం. మా గురించి చెడ్డ ప్రచారాలు చేసిన, చెడ్డగా అన్న, సంఘంలో అభ్యంతరకరమైన కార్యక్రమాలు చేసిన, దైవజనుడికి విభిన్నంగా విరోధంగా ప్రయత్నాలు, ప్రణాళికలు రూపొందించిన కాచేవాడు, దాచేవాడు, వినేవాడు, కన్న తండ్రిలా ఆదరించగలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, మంచిగా చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. వీరు గర్వముతో నోరు తెరిచి మాట్లాడుతున్నాడే, మోషే ద్వారానే దేవుడు పలికించాడా? అతడు మాట్లాడితేనే దేవుడు మాట్లాడినట్టుందా? మేము మాట్లాడినట్టు లేదా? అతడు ప్రార్థన చేస్తేనేనా? మా ప్రార్థన ఏమైంది? అతనిలోని శక్తి ఉందా? మాలో లేదా అని దైవజనుడి మీద హెచ్చించుకుంటున్నారు. మీ అందరు మేలుకోరే ఒక మాట చెబుతానండి. పెత్తనాల కోసం సంఘంలో ఎగబడినోడు పెత్తనం చేసినట్టు బైబిల్లో చరిత్రలో ఎక్కడ లేదు. నాకేమి రాదు ప్రభువా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అన్న వాళ్ళే రాజ్యాలు చేశారు. మన పెత్తనాలు ఎందుకు పనికొస్తాయండి? మన పెత్తనాలు పుచ్చిపోయిన విత్తనాలు. సంఘాలకు పెత్తనాల కోసం రావాకండి. అట్ట పెత్తనాలు ఇచ్చే సంఘాలు వేరుగా ఉంటాయి. 10 రూపాయలతో 100 సార్లు చెప్పటం, నీ గురించి పొగిడి నిన్ను దోచుకోవటం, నీకు స్పెషల్ సీట్ వేయటం, విఐపి సీట్ వేయటం, ప్రసంగంలో 10 సార్లు నీ పేర్లు చెప్పటం. ఈ సంఘాలు వేరు, ఈ నడిపింపు వేరు, మందది కాదు. నాయకత్వానికి సంపూర్ణంగా లోబడండి. మీ గురించి లెక్క అప్ప చెప్పవలసిన వరముగా మేము ఇక్కడ నిలబడ్డాం. భయముతో వణుకుతో సేవ జరుగుతుంది ఇక్కడ. ఇట్స్ ఎ మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఇది దేవుని పరిచర్య, దేవుని క్రమంలో జరగాలి. అందుకని దేవుడు నీకు ఒక పరిచర్య అప్పగించాలి అంటే పెత్తనం చేసే మనసు బావాలి. ఒకవేళ అప్పగించినా క్రమంగా చేయాలి, జాగ్రత్త. మనందరి మీద సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, లెక్కల మాస్టర్ అని లెక్కలు అడుగుతాడు. ఎవరెవరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో మీ పిలుపును కాపాడుకుంటూ భక్తిలో సాగండి, పరిచర్య చేయండి, మందిరంలో ఉండండి. దేవుడు మీకు అప్పగించిన, దైవజనుని ద్వారా అప్పగించబడిన పనిని చెయ్యండి. అది మీ స్వార్థం కొరకు కాదు. చెప్పండి, ఎవడు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయుదురుగాక. ఇటుకు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని దృష్టిలో పెత్తనం చేయటం కంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించడం గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి. మనకు అయ్యొద్దు, బాధ్యతలొద్దు, భారాలొద్దు. ఏం కావాలా? పెత్తనం కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, సంఘంలో ప్రత్యేకత కావాలి, కొమ్ములు కావాలి. వందనాలమ్మ అందరికీ. మనకు అది కాదు కావాల్సింది. దేవుడిచ్చిందని చక్కగా నిర్వర్తించానా లేదా? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బాధ్యతను నిర్వహిస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆయనను మొదటిగా కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు ఆ మాట విన్నాడు. వినేమన్నాడు తెలుసా? వాళ్ళ గురించి ఏం మాట్లాడట్లా, మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హీస్ ఎ వెరీ మీక్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద అతని కంటే సాత్వికుడు ఇంకొకడు లేడు అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? మీలో సాత్వికం లేదురా నాయన అని చెప్పాడు. మోషే సాత్వికుడు అంటే ఎందుకు చెప్పాడు అర్థం? అహరోను నీలో గర్వం వచ్చింది, మిరియామో నీకు మధ్యలో మాయరోగం వచ్చింది, నిన్న మొన్నటిదాకా బాగానే ఉన్నావు, కొంచెం మాయరోగం వస్తుంది జాగ్రత్త అని చెప్పాడనే కదా అర్థం. మోషే భూమి మీద సాత్వికుడు. 4వ వచనం, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారముకు రండిని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములోకి దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. 6వ వచనం, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండినడలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ఒకవేళ మీలో ఎవరికైనా ప్రవక్త ఉంటే అతనితో కలలతో మాట్లాడతాను, దర్శనాలతో మాట్లాడతాను. కానీ మోషేతో నేను ఎట్లా మాట్లాడుతున్నాను తెలుసా? అతడు అట్టివాడు కాదట. ముఖాముఖిగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? మోషే ప్రవక్త కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కనీసం మీకు ప్రవక్త స్థానము కూడా లేదు. మోషేతో మీరు పోటీ పడుతున్నారు. మోషే ప్రవక్త కంటే గొప్పడు, మీకు ప్రవక్త స్థానమే కనీసం లేదు అని మోషే మీద హెచ్చించుకుంటున్నటువంటి అహరోనును మిరియాములను దేవుడు చాలా చాకచక్యంగా విశేషమైన జ్ఞానంతో ఆయన గద్దిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే మరి వీళ్ళు కనీసం నమ్మకత్వం లేకుండా, తగ్గింపు లేకుండా, దేవుని కృపలో భద్రపరచబడకుండా అహరోను మిరియాముల వలె మీలో ఎవరైనా ఉన్నారా? ఇది ఏ ఆత్మ? అమోరియల ఆత్మ. మనకి ఇప్పుడు ఏం కావాలి తెలుసా? దీన మనస్సు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మాసిదోనియా సంఘమునకు దేవుడిచ్చిన కృపను చెబుతాను వినండి అని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ ఆయన ఏమంటాడు తెలుసా? మాసిదోనియాకి ఇవ్వబడిన కృప ఏంటో తెలుసా? వాళ్ళు మొదట ప్రభువును బట్టి, రెండవది మాకు అనగా దైవజనులకి సంపూర్ణంగా అప్పగించుకున్నారు. మాసిదోనియా సంఘాన్ని బట్టి చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఇదేంటంటే, ఇది కృప. నీకు ఆ కృప ఉందా? సంఘంలో యెజబెల్ ఆత్మ ఎట్లా పనిచేస్తుందో చెప్తా వినండి. ఈ రెండు విభిన్నమైన కోణాలు. మాసిదోనియా సంఘం ఆ కృప వేరు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ తుయతైర పట్టణంలో లేదా ఆ సంఘములో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్న ఆత్మ వేరు. మాసిదోనియాలో కృపకు ఆధారముగు ఆత్మ పని చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మాసిదోనియాలో ఏ ఆత్మ పని చేస్తున్నాడు? కృపకు ఆధారమగు ఆత్మ. అందుకని వీళ్ళు మొదట దేవునికి చెప్పండి, రెండవది దేవునిని బట్టి దైవజనునికి అప్పచెప్పుకున్నారు. స్తోత్రం చెప్పండి. నీకెంత ఆత్మీయత ఉన్నా,
నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానండి అని చెప్పుకున్నా. దైవజనుడు ఎదుట తగ్గించుకోలేని, దైవజనునికి అప్పగించుకోలేని ఆత్మ ఏదైనా ఉందంటే అది అమోరీయుల ఆత్మ. అది ఇప్పుడు కొండ మీదే ఉంటుంది. అదే ప్రకటన గ్రంథంలో తుయితైరా సంఘానికి లేఖ రాస్తూ యెజబెల్ ఏం చేస్తుందంటే, యెజబెల్ విధానం ఏంటంటే సబ్ లీడర్షిప్ అంటే ఉపనాయకత్వం. సంఘంలో దైవజనుడు ఉండగానే ఈ ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు దైవజనునికి తెలియకుండా ప్రజల్ని వారి వైపు ఆకర్షించుకోవడానికి, అది మగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా, ప్రజల్ని వారి వైపుగా ఆకర్షించుకోవడానికి పెత్తనాలు చేస్తారు, ప్రేమ చూపిస్తారు. వీళ్ళకి కావాల్సిందల్లా ఎవరంటే, ఎవరైనా బలహీనలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 2 ముక్కల ఆదరణకరమైన మాటలు చెప్పగానే, అంటే మనుషుల బలహీనతలు వీళ్ళకి ఈ ఆత్మ పని చేయటానికి ఒక భయంకరమైన స్థావరం. తెలుసా మీకు? దైవజనుని వైపు ప్రజలను తిరగనీయకుండా తమ వైపు త్రిప్పుకునేటువంటి ఆత్మ. వీళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. అవసరమైతే పాస్టర్ గారి పెత్తనం ఎత్తే పాస్టర్ గారికి బోధిస్తారు వీళ్ళు. లేదా దైవజనులకే బోధించే ఆత్మ ఇది. దైవజనులను గుప్పెట్లో పప్పెట్టుగా చేసుకుని ఆడించే ఆత్మ, దైవజనులు మించిపోయామన్నట్టు అధిగమించే ఆత్మ, ఇదంతా అమోరియల్ స్పిరిట్. చాలా జాగ్రత్త. మీరు నిజంగా దీనులైతే దేవునికిని, నేను చెప్పే మాట ఏం కాదు, దేవునిని బట్టి దైవజనుకుని సంపూర్ణంగా, అట్టెట్టు కాదంట, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏం చేయాలి? అప్పచెప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. సంఘంలో ఎవరికండి దీవెనలు అంటే దైవజనుడికి అప్పచెప్పుకున్న వాడికే. వ్యతిరేకంగా ఉన్న వాడికి దీవెనలు లేవు. రెండోది ఏంటో తెలుసా? నువ్వు ఒక నమ్మకత్వమైన వ్యక్తి అయితే పెత్తనాల వైపు చూడకుండా ఎలా చేయాలి? నీకు ఇచ్చిన స్థితిని బట్టి ప్రభుని స్తుతిస్తూ చక్కగా దేవుణ్ణి మహిమపరచాలి, నీ బాధ్యతలు నెరవేర్చాలి, దైవజనుడు అప్పగించినటువంటి పరిచయం చేయాలి. తద్వారా నువ్వు దీవించబడతావు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దావీదు వలె ఎంతటి వాణ్ణయ్యా, ఎంతగా నన్ను హెచ్చించడానికి, నా ఇల్లు ఏ పాటిదయ్యా, ఎంతగా నన్ను దీవించావు, ఎంత కృపను ఎందుకు ఇచ్చావయ్యా అని దావీదు వలె. దావీదు యొక్క గొప్పతనం, దావీదు ఎందుకని దేవుని హృదయానుసారుడయ్యాడు, దావీదు ఎందుకంత ఇష్టపడ్డాడు, ఎందుకని శాశ్వతమైన కృపను దావీదుకి ఇచ్చాడు తెలుసా మీకు? అతడిలో కొంచెమైన గర్వం, అతిశయం, పొగరు, నిర్లక్ష్య స్వభావం ఎక్కడా లేకుండా పిలచిన నాడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో, తన వృద్ధాప్యం ముందు, అవసాన దశలో, చివరి దశలో, మరణానికి ఆసన్నమైనప్పుడు కూడా ఆయన అదే మనస్సు కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, దావీదుకి ఇచ్చిన మనసు నాకు కావాలి. ఆమేన్. ఏ మనసు కావాలి? దావీదుకి ఇచ్చిన మనసు కావాలి. అట్టి కృపలోనికి నన్ను నిన్ను అందరినీ ప్రభు నడిపించునుగాక.